బ్రేకింగ్ న్యూస్ మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీ గోడ కూలి 10వ తరగతి విద్యార్థి తుపాకుల వరుణ్ తేజ మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని సిపిఎం నాయకులు పరామర్శించారు. విద్యార్థి కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేసింది. పాఠశాలలో మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని కోరింది. కూడా సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో మన విద్యార్థుల్ని మన భవిష్యత్తుని ఆ గదుల్లోకి పంపిస్తున్నాం. అంటే చివరికి బాత్రూమ్లకు వెళ్ళి కూడా విద్యార్థులు చనిపోతున్నారంటే ఈరోజు ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉండాలో ఈ ఘటన ఈరోజు మన్యం జిల్లా సాలూరులో నొక్కి చెప్తుంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పష్టంగా ఆ కుటుంబాన్ని నడిపే విధంగా, ఆదుకునే విధంగా భరోసా ఇవ్వాలి. ఈరోజు బాధలో ఉన్నటువంటి కుటుంబాన్ని వాదార్చగలిగేది ఒక ప్రభుత్వం మాత్రమే. ఇది ఎవరూ కూర్చోలేనటువంటి ఘటన. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తుపాకుల వరుణ్ తేజ కుటుంబాన్ని 50 లక్షల నష్టపరిహారం ఇచ్చి ఆదుకునేలాగా ఉండాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ డిమాండ్ చేస్తుంది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలి.